వేల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభమయ్యే సమయం వచ్చింది. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అతను కొత్త కాలాన్ని ప్రారంభించటానికి ఒక ప్రత్యేకమైన రోజును ఎన్నుకున్నాడు. అదే రోజు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి. ఆ రోజునే బ్రహ్మదేవుడు భూమి, ఆకాశం, నదులు, పర్వతాలు, చెట్లు, జీవజాలం అన్నిటినీ సృష్టించటం ప్రారంభించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఆ రోజును యుగాది అని పిలిచారు. యుగాది అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. యుగ ప్లస్ ఆది అంటే కొత్త యుగానికి ఆరంభం. కాలక్రమంలో యుగాది అనే పదం ఉగాదిగా మారింది. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రజలు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించటం ప్రారంభించారు. ఉగాది రోజున తెల్లవారగానే ఇంటిని శుభ్రం చేసి, తలుపులకు మామిడి ఆకుల తోరణాలు కట్టి, రంగురంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణం సృష్టిస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ప్రత్యేకమైన ప్రసాదం తయారుచేస్తారు. అదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. వేపపూల చేదు, జీవితంలో వచ్చే బాధలు; బెల్లం తీపి, ఆనందాలు; చింతపండు పులుపు, ఆశ్చర్యాలు; మిరపకాయ కారం, కోపం; ఉప్పు, జీవితంలో సమతుల్యం; మామిడి ముక్కలు, కొత్త ఆశలు. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే 6 అనుభవాలను సూచిస్తాయి. అంటే జీవితంలో సంతోషం మాత్రమే కాదు, బాధలు కూడా ఉంటాయి. కానీ ప్రతి అనుభవాన్ని సమంగా స్వీకరించి ముందుకు సాగాలని ఉగాది మనకు చెప్పే గొప్ప సందేశం. అందుకే ఉగాది పండుగను కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆనందాలతో తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇదే ఉగాది పండుగ వెనుక ఉన్న అందమైన కథ.